చాలామంది డయాబెటిస్ వచ్చిన తర్వాత తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? రివర్సల్ ఆఫ్ డయాబెటిస్ పాసిబుల్ అని అడుగుతారు. దాదాపు ఇవాళ మీడియాలో అయితే 90% మంది రకరకాల ఆహార పదార్థాలు, రకరకాల వంటకాలు, రకరకాల పదార్థాలు, రకరకాల పద్ధతుల్లో అది పాసిబుల్ తగ్గించొచ్చు. మేము తగ్గించాం. నేను కొన్ని వేల మందికి తగ్గించాను. ఇలా చెప్పుకుంటూ ఉంటారు గానీ, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు వయసుతో పాటు వచ్చేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే తల వెంట్రుకలు నెరిసిపోతాయి. మళ్ళీ మీరు నల్లగా చేయగలరా? ప్రకృతి సిద్ధంగా నల్లగా చేయగలరా? మరి రంగేసుకోవాలి తప్ప నల్లగా ఎలా అవుతాయి? అలాగే కొంత పళ్ళు మరి వదిలేయి ఊడిపోతాయి. మళ్ళీ పళ్ళు మొలిపించగలరా? చర్మం మడతలు పడుతుంది. చర్మం మడతల్ని మళ్ళీ మీరు సాధారణంగా చేయగలరా? వయసుని వెనక్కి మళ్లించగలరా? మరణాన్ని ఆపగలరా? ఇలాగా చెప్పుకోవాలంటే ఏదో ఉంటాయి. డయాబెటిస్ అనేది కూడా ఒక వయసు రీత్యా వచ్చేటువంటి ఒక శారీరక లక్షణం అనమాట. అది ఒక జబ్బు కింద కాకుండా ఒక లక్షణంగా చెప్పుకుంటాం. అయితే మరి చిన్నపిల్లలకి ఎందుకు వస్తుందంటే, చిన్నపిల్లలకు కూడా వయసు ముదిరిన తర్వాత రావాల్సిన డయాబెటీస్ చిన్న వయసులోనే కొన్ని కారణాల వల్ల వస్తుంది అనమాట. అంటే ఆటో ఇమ్యూనిటీ అనేటువంటి కొన్ని కారణాల వల్ల వస్తుంది. అది వేరే, అది ఆ టైప్ 1 డయాబెటీస్ అంటాం కదా. ఏదైనా కూడా ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత పూర్తిగా నివారించుకోవటం లేదా పూర్తిగా తగ్గించుకోవటం అనేది అసాధ్యం. అయితే చాలా మంది మాకు డయాబెటీస్ వచ్చింది, మేము తగ్గించుకున్నాం అని చెప్తారు. కానీ ఇందులో తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, చాలా ఎలర్జీ జబ్బులు అంటే ఆస్తమా అవ్వచ్చు, సైనసైటిస్ అవ్వచ్చు, సోరియాసిస్ అవ్వచ్చు, ఇలాంటి జబ్బులు ఉంటాయి కదా, చర్మ వ్యాధులు ఇలాంటివి అన్ని కూడా ఒక రకమైన అలర్జీకి సంబంధించింది అనమాట. ఎలర్జీకి ఒక డెఫినేషన్ ఏంటంటే రెమిషన్ అండ్ ఎక్సాసర్బేషన్. అంటే కొన్నిసార్లు తగ్గుతుంది, కొన్నిసార్లు పెరుగుతుంది. అది ఎనీ ఆటో ఇమ్యూన్ జబ్బులు అనమాట. అంటే రోగనిరోధక శక్తిని ప్రకోపింపజేసే, అంటే అసాధారణంగా అంటే మామూలుగా బయట నుంచి వచ్చేటువంటి జబ్బుల్ని, బయట నుంచి వచ్చేటువంటి క్రిముల్ని తగ్గించడానికి వాడేటువంటి రోగనిరోధక శక్తి మన శరీరంలోని కణాల్లోనే వ్యతిరేకంగా పనిచేయటాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం అనమాట. ఇదేంటంటే ఒకసారి ఎక్కువగా ఉంటుంది, ఒకసారి తక్కువగా ఉంటుంది. అది ఎందుకు ఎక్కువగా ఉంది, ఎందుకు తక్కువగా ఉంది అనడానికి ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఏదైనా కూడా సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఈ ఆటో ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి అంటే స్వయం రోగనిరోధక శక్తి ఎవరి అవయవాల మీద, వాళ్ళ అవయవాల్లోని కణాలకే పనిచేసేటువంటి రోగనిరోధక శక్తి అనేది ఆటో ఇమ్యూనిటీ రెమిషన్ అండ్ ఎక్సాసర్బేషన్. కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. కాబట్టి ఒకవేళ డయాబెటీస్ వచ్చి రెమిషన్ లోకి వెళ్ళినట్లయితే కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు వాళ్ళకి వెంటనే మేము డయాబెటీస్ తగ్గించాం, మేము పలానా ఆహార పదార్థం తీసుకున్నాం, పలానా కష్టపడ్డాం, శారీరక శ్రమ చేసాం, ఆహార వ్యాయామ నియమాలు పాటించాం, యోగా పాటించాం, కాబట్టి నాకు రెమిషన్ లోకి వెళ్ళాం. లేదా ఈ మధ్య ఆపరేషన్లు చేస్తున్నారు, రకరకాల ఆపరేషన్లో ఈ రెమిషన్ అనేటువంటిది సాధ్యం అంటే కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు సాధ్యమే. కాదు ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి డయాబెటీస్ పూర్తిగా నయం అయిపోతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి రివర్సల్ అనే మాట వాడొద్దు అంటున్నాం, రెమిషన్ అనే మాట వాడుకోండి. అంతేగాని పూర్తిగా తగ్గిపోతుందని ఎవరికి చెప్పొద్దు. కొంతకాలం పాటు, కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు, అంటే ముఖ్యంగా ఆపరేషన్లు చేసిన వాళ్ళల్లో కొన్ని సంవత్సరాల పాటు డయాబెటీస్ని తగ్గించవచ్చు. అంతేగాని ఆహార వ్యాయామాల నియమాలు పాటించి కొద్ది వారాలు లేదా కొద్ది రోజుల పాటు మనం రెమిషన్ చూపించవచ్చు. అంటే మేము కూడా మా సొంత అనుభవంలో మేము చేసినటువంటి మన పరిశోధనలో ఉప్పు తగ్గించుకుని కానీ, లేదా ఆహారంలో కొవ్వు పదార్థం, అంతేగాని తీపి పదార్థం కాదు, కొవ్వు పదార్థం అంటే మనం తీపితో పాటు వాడేటువంటి కొవ్వులు అంటే స్వీట్లు అనమాట. కాబట్టి కొవ్వు పదార్థం తగ్గించుకోవాలి, అంతేగాని పంచదార, తేనె, బియ్యం ఇలాంటివి కాదు. మనం కొవ్వు పదార్థం తగ్గించుకుంటే లో ఫ్యాట్ డైట్ అవి చేసినట్లయితే కొంతకాలం పాటు రెమిషన్ ఆఫ్ డయాబెటీస్ సాధ్యమే. అలాగే ఉప్పు తగ్గించుకుని, కొవ్వు పదార్థాలు తగ్గించుకుంటే కూడా కొన్ని నెలల పాటు ఈ రెమిషన్ ఆఫ్ డయాబెటీస్ అనేది సాధ్యమే. అంతేగాని పలానా ఆహార పదార్థం తీసుకున్నాను, నాకు జీవితాంతం డయాబెటీస్ తగ్గిపోయింది అనేది కరెక్ట్ కాదు. అలాగే ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళలో కొన్ని సంవత్సరాల పాటు డయాబెటీస్ లేకుండా ఉంటుంది. కాబట్టి అది కూడా రెమిషన్ అనేది సాధ్యమే. అంతేగాని పూర్తిగా రివర్సల్ అనేది మాత్రం సాధ్యం కాదు.